దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న చందంగా రాజధాని రైతుల పరిస్థితి ఉంది. భూత్యాగాలు చేసిన రైతులకు ప్రభుత్వ పెద్దల నుంచి పూర్తి మద్దతు ఉంటున్నప్పటికీ క్షేత్రస్థాయిలో వారి సమస్యలు పరిష్కారం కావడం లేదు. అధికారుల మధ్య సమన్వయం సమస్యగా మారింది. కౌలు డబ్బులు జమ మొదలు వివిధ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో స్పష్టత లేక ఇబ్బంది పడుతున్నారు. ఏ సమస్య కోసం ఏ అధికారిని ఆశ్రయించాలో తెలియదు. ఈ నేపథ్యంలో రాజధాని రైతుల పరిస్థితిపై మా ప్రతినిధి కృష్ణ గ్రౌండ్ రిపోర్ట్. రాజధాని అమరావతిలో పనులు శరవేగంగా జరుగుతున్నప్పటికీ అటు భూత్యాగాలు చేసిన రైతులకి కొన్ని ఇబ్బందులు అయితే క్షేత్రస్థాయిలో ఎదురవుతూనే ఉన్నాయి. ఎన్నిసార్లు ప్రభుత్వం రైతులకి ప్రయారిటీ ఇవ్వాలని చెప్పినా సరే క్షేత్రస్థాయిలో ఉన్న సమన్వయ లోపం కారణంగా కొన్ని ఇబ్బందులు అనేది రైతులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుతం సిఆర్డీఏకి ఒక కమిషనర్తో పాటు పలువురు అదనపు కమిషనర్లు నియమించినప్పటికీ కూడా ఏ శాఖ ఎవరు చూస్తున్నారు, ఏ విభాగం ఎవరి పరిధిలో ఉంది, ఏ సమస్య వస్తే ఏ అదనపు కమిషనర్ వద్దకు వెళ్లాలన్న గందరగోళం అనేది అటు రైతుల్లోనూ నెలకొంది. ఈ సమన్వయం పరిష్కరించాలని చెప్పి రైతులు కూడా కోరుతున్నారు. మరి వారు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి అన్నది వారి మాటలన్నీ అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ప్రధానంగా ఈ గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు ఎట్లా మీ రైతులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతున్నాయి, దానికి సంబంధించి ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయి, వాటిని ఏ విధంగా తీసుకెళ్తే బాగుంటుంది? అసలు గత ప్రభుత్వంలో అసలు పనులు చేస్తేనే కదండి సమస్యలు ఉండడానికి. అసలు ఏం పనులు చేశారు వాళ్ళు? ఇప్పుడు వాళ్ళు పలానా పని చేశారా? అమరావతిని ధ్వంసం చేయడం తప్పితే ఏదన్నా కానీ అభివృద్ధి చేయడం అనేది వాళ్ళకి ఎడిదిరి చేత కాలేదు, ఏం లేదు. గత ప్రభుత్వం రైతులకి వచ్చిన కౌళ్ళు 2 సంవత్సరాలు అయినా కానీ ఎవలా కోర్టు చెప్పినా ఎవలా ప్రభుత్వం మొన్న మే నెలలో వేసింది. కాకపోతే కొద్ది అధికారుల సమన్వయ లోపం వలన కొంతమంది రైతులకు పడలేదు, అది వేస్తామని చెబుతున్నారు. ఇప్పుడు రైతులు ప్లాట్లు కానీ ఏదైనా అభివృద్ధి చేయడానికి కానీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎవరు ఎక్కడ ఏందనేది కూడా రైతులకు అర్థం కావట్లేదండి. అసలు ఎవరిని అడగాలి? డెవలప్మెంట్ కానీ లేకపోతే రైతు సమస్యలు కానీ మరి అదనపు కమిషనర్ గారు ఉన్నారు, 3-4 కమిషనర్ గారు ఒక్కలేదండి. ఎవరిని అడగాలి? మా సమస్యలు ఎవరు చెప్పుకోవాలా? ఇప్పుడు మా ఈ కౌళ్ళే కొంతమంది పడలేదండి. పడపోతే అది ఎవరిని అడగాలి? సిఆర్డీ ఆఫీసులో అడిగితేనో ఐటీ వాళ్ళని అడగమంటున్నారు, ఐటీ వాళ్ళని అడిగితేనో సిఆర్డీలో అడుగుతున్నారు, సమాధానం చెప్పేవాళ్ళు లేరు. దాని మూలాన ప్రభుత్వానికి కొంచెం ఇబ్బందికరంగా కూడా ఉంటుందండి. ఎందుకంటే ఈ దేవుడు వరం ఇచ్చినా కానీ పూజారి అడ్డు తగలగట్టట్టుగా ప్రభుత్వం మొత్తం అభివృద్ధిలో కానీ ఏదైనా కానీ బాబు గారు కానీ నారాయణ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళు మొత్తం కష్టపడుతున్నారు, చేస్తున్నారు మా కళ్ళెదురు. కానీ అధికారులు చేయనప్పుడు మరి అది ఇబ్బందే కదండి. ఇప్పుడు వాళ్ళు ఎంత తాపత్రయపడుతున్నారు అమరావతి అభివృద్ధి చేయాలని, అధికారులు అవపడతలే. తాపత్రయం అనేది అభివృద్ధి అనేది మాకు కళ్ళకి అసలు అవపడతలే. వాళ్ళకి ఏముందిలే మా జీతాలు మాకు వస్తున్నాయి, ఏం చేస్తే ఏముంటుందని 2014 నుంచి 19లో అసలు రూపాయలు లేకపోయినా కానీ ఎంత స్పీడ్గా అభివృద్ధి జరిగింది. ఇప్పుడు రూపాయలు ఉంచుకొని కూడా అభివృద్ధి చేయలేకపోతున్నారు. అది మాకు కొంచెం ఇబ్బందికరంగానే ఉందండి. చెప్పండి, అసలు క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రైతులు? అంటే పైనుంచి ఎలా ఉంది తీరు, కింద స్థాయిలో ఎలాంటి ఈ సమస్యకు అసలు ఎలాంటి పరిష్కారం ఉంటే బాగుంది? నాకున్న భూమిని రాజధానికి ఇచ్చానండి. కౌళ్ళు పరంగా మా వారికి పడితే మా పిల్లలిద్దరికి పడలేదండి. తాతల నాటిది వాళ్ళ తరంతరం గిఫ్ట్ కింద పిల్లలకి పెట్టామండి, అవి ఆపేశారు. ఎందుకు ఆపారని చెప్పి మొన్న ఇల్లు అడిగితే కమిషనర్ గారు లేరు, వాళ్ళు అర్జీలు తీసుకున్నారు. సోమవారం అర్జీలు తీసుకొని వాళ్ళు అనేది ఏంటంటే 15 రోజులు ఆగండి అమ్మా అన్నారు. ఎందుకు తేడా వచ్చిందో అది మేము అదే అడుగుతున్నామండి. ఇప్పుడు కమిషనర్లు ఎంతమంది ఉన్నారో వాళ్ళు అదనపు కమిషనర్లు అన్నారు, వాళ్ళందరూ బయటకు వచ్చి ఇది ప్రాబ్లం అని చెప్పండి, రైతులకు చెప్పండి. రైతులేమి మీకు వ్యతిరేకం కాదు. జగన్మోహన్ రెడ్డి హయాంలో 2 సంవత్సరాలు కౌలు పడలేదు. పడకపోతే బాబు గారు ఎక్కగానే ఆ కౌలు ఈ కౌలు మొత్తం వేసేసారు. చాలా సంతోషంగా ఉన్నాము. ఇప్పుడు కూడా మాకు లేట్ అయినందుకు మాకేం బాధ లేదండి. కాకపోతే ఏంటంటే అవగాహన చేయమంటున్నాము. కొంతమంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి వేసారు కౌలు, మాకెందుకు వేయలేదు, మాకెందుకు రాలేదని చెప్పి మాకు ఫోన్లు చేసి మమ్మల్ని అడగటం అండి. మేము నా పరంగా నాకే కౌలు పడలేదమ్మా అని నేను చెప్తున్నాను వాళ్ళకి. వాళ్ళు అంటున్నారు కొంచెం అడగండి అమ్మా అని చెప్పి, కమిషనర్ల మీద వెళ్తూ ఉంటారు కదా, కొంచెం అడగండి అమ్మా అన్నారు. అందుకనే దాని భావంతో మేము అడిగాం తప్ప ఏం లేదండి. సిఆర్డీఏ కమిషనర్ గారు మేము ఒకటే చెప్తున్నామండి, కౌళ్ళు ఏదైనా తేడా ఉంటే దానికి మీరు పేపర్ రూపంగా కానీ బహిరంగ మీడియా రూపంగా కానీ ఇది ప్రాబ్లం అని చెప్పండి. క్యూఆర్ కోడ్ అని చెప్పి నిన్న ఒకటి పెట్టారండి. క్యూఆర్ కోడ్ అనేది వేసిన వాళ్ళకి వేయని వాళ్ళకి లైన్లో ఉన్న వాళ్ళకి ఉన్నాయండి. మేము చూస్తే మా ఆయనకు పడింది కనపడుతుంది. పిల్లలిద్దరి పేర్లు దాంట్లో లేవండి. పడని దాంట్లో ఉండాలిగా వాళ్ళ పేర్లు, పడని దాంట్లో పేర్లు లేవు, మా పిల్లల పేర్లు లేవు. సరే అదే మేము అడుగుతున్నామండి. నేను కాస్త అవగాహన ఉన్న నాకే ఇలా ఉంటే మరి అసలు తెలియని వాళ్ళు రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు?
మేము అది అడుగుతున్నాము. నారాయణ గారినైనా మేము కమిషనర్ గారినైనా మేము అదే అడిగేది. అధికారుల పరంగా ఏం చేస్తున్నారో మీరు కొంచెం గమనించండి. వర్కులు ఎలా జరుగుతున్నాయో కూడా గమనించండి. ఎంత వర్కులు అవుతున్నాయి, ఎంత వర్కులు అవుతలేదు. కమిషనర్ వాళ్ళు సిఆర్డీఏ వాళ్ళు లిస్ట్ ఒకటి పెడుతున్నారు. లిస్ట్ పెడుతుంటే మాకు చాలా భయంగా ఉంది. ఏంటి ఈ 2 సంవత్సరాల్లో ఎంత మటుకు పనులు అవుతున్నాయి అనేది. అప్పుడు వచ్చిన కోతలో అంతగా వర్క్ అయింది, ఇప్పుడు ఎందుకు వర్క్ అవ్వట్లేదని చెప్పి చాలా మంది అవగాహన చెందుతున్నారండి. మేము ఒకటే చెప్తున్నామండి, చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ ఎక్కడెక్కడో వెళ్ళి సంస్థలు తీసుకురావడం పెట్టడం ఇవన్నీ చేస్తున్నారు. కానీ బాబు గారిని ఒకటే అడుగుతున్నామండి, ఇక్కడ ఏం జరుగుతుందో మీరు అధికారులు ఏం చేస్తున్నారో ఒక్కసారి అవగాహన చేయండి. 15 రోజులకోసారి రివిజన్ చేయమని మేము అడుగుతున్నామండి. ఇక్కడ ఏం జరుగుతుంది, పనులు ఎలా జరుగుతున్నాయి, ఎంత మట్టుకు వచ్చింది, మీరు ఒకసారి అవగాహన రివిజన్ చేయమని మేము రైతుల తరపున మేము అందరం అడుగుతున్నామండి. ఇది రైతుల స్పందన. ఏదైతే ప్రభుత్వ పెద్దల నుంచి ప్రోత్సాహం రైతులకి అన్ని విధాలా ఉంటున్నప్పటికీ కింద క్షేత్రస్థాయిలో అధికారుల వల్ల సమన్వయ లోపం మాత్రం తమను ఇబ్బంది పెడుతుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. కెమెరా పర్సన్ భాస్కర్తో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి. ఓటు స్టూడియో.